మహాదేవుని యొక్క పాద సన్నిధిలో చేరడానికి ఇటు అవకాశాన్ని కల్పించినటువంటి దేవదేవునికి మనమందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధమైన, అలాగే పరమ తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించి ఆయన యొక్క ఆశీర్వాదాలతో పరలోకానికి నిత్య దేవానికి మన పేరు మీద మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుని ఇంటిలో సిద్ధపరుస్తున్నటువంటి నిత్య స్వాస్థ్యానికి వారసుల నిమిత్తము దేవదేవుని పాద సన్నిధికి చేసిన పరిశుద్ధులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నానండి. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ప్రారంభించుకోబోతూ ఉన్నాం. ఈ విషయాన్ని నేను బోధించుకోవట్లేదు, చర్చించబోతూ ఉన్నాను. ఎందుచేతమనంటే లేఖనాలు దైవావేశం వలన కలిగినవి అనేది మనకు తెలుసు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3, 16, 17 వచనాల్లో మనకు అది కనిపిస్తూ ఉంటుంది. లేదంటే ఒకసారి చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అను శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి లేఖనాలు దైవ ప్రేరితాలు. ఆ సంగతి మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్లో లేఖనాలను మనం అధిక అపార్థం చేసుకోకూడదు. దైవావేశం వల్ల కలిగినటువంటి ఏ లేఖనాన్ని కూడా మనం అపార్థం చేసుకోకూడదండి. ఎవరైనా దైవ లేఖనాన్ని అపార్థం చేసుకుంటే వారి యొక్క స్వకీయ నాశనానికే అపార్థం చేసుకుంటున్నారు అనేటటువంటి హెచ్చరిక గ్రంథం మనకు ఇస్తూ ఉంది. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తుడైన పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారిలో తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థము చేయుదురు. దేనికి అపార్థం చేసుకుంటారటండి? తమ స్వకీయ నాశనం. అర్థమవుతుంది. పౌలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ పేతురు. పౌలుకి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ జ్ఞానాన్ని గురించి సాక్ష్యం ఇస్తూ పౌలు రాసినటువంటి సంగతులు గ్రహించుటకు కొన్ని కష్టమైనటువంటివి. వాటిని విద్యావిహీనులు, రెండవది ఆత్మీయ జీవిత విద్యావిహీనులు అంటే పరిశుద్ధ గ్రంథ జ్ఞానం మీద తగినటువంటి అవగాహన లేనటువంటి వారు, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పరిమాణిగా ఉండాలంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి, సరిగా ఉపదేశించాలి అనేటటువంటిది దేవుని యొక్క హెచ్చరిక బోధించేటటువంటి వారికి. ఈ జ్ఞానం లేనటువంటి వారు విద్యావిహీనులు. ఈ జ్ఞానం లేనటువంటి వారు ఎవరండి? విద్యావిహీనులు. రెండవది ఏంటంటే వారి విశ్వాస జీవితంలో అస్థిరులు. వారి విశ్వాస జీవితంలో వారు అస్థిరులు. కనుక ఈ విద్యావిహీనులను, అస్థిరులైన వారును ఆ తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు. ఇక ఈ కీలకమైనటువంటి వచనాలు దాటితే వాడికి రక్షణ లేదు, పరలోక భాగ్యము దొరకదు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేదు. నిత్య స్వాస్థ్యానికి పరలోకంలో దేవుని ఇంట్లో క్రీస్తు ప్రభు సిద్ధపరుస్తున్నటువంటి నిత్య స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోలేడు. అవి కీలకమైనటువంటి వాక్య భాగాలు, అవి అర్థం కావు తొందరగా. అందుచేతనే పేతురు మాట్లాడితే ఏమంటాడు? తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు వారు తమ స్వకీయ నాశనమునకు
అపార్థం చేయదు. అంటే వారి యొక్క స్వకీయ నాశనానికి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఎందుకు నేను ఈ పోడ్కాస్ట్ మాటలో నేను ముందుగా చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో క్రీస్తు శరీరము రక్తానికి వచ్చినటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రభురాత్రి భోజన సమయంలో సోదరులు పఠిస్తూ ఉంటారు. క్రీస్తు శరీరము రక్తము అనేటువంటి పదాలు ఉన్నాయి కనుక నేను పెద్దగా పట్టించుకోలేదు, సర్లే చదువుతున్నారు అనుకున్నాను. కానీ క్రీస్తు శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగితే మాకు నిత్య జీవం వచ్చేస్తుంది అనేటటువంటిది ఒకరి నుంచి ఒకరికి ఈ తప్పుడు అభిప్రాయం పాస్ అయిపోతుందండి, వెళ్ళిపోతూ ఉంది. కానీ వాస్తవానికి అక్కడ ప్రభురాత్రి భోజనాన్ని గురించి మాట్లాడలేదు. ప్రభురాత్రి భోజనాన్ని గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటే లేఖనాన్ని మనం ఏం చేస్తున్నాం అన్నమాట, అపార్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు నిత్య జీవం కాదు కదా, నిత్య నాశనాన్ని కొని తెచ్చుకుంటాం అనేటటువంటి భయంతో ఈ పాఠాన్ని సిద్ధపరచాల్సి వచ్చింది. నాకు అవసరత ఏర్పడింది. నాకు ఎక్కడ మనం లేఖనాలను అపార్థం చేసుకోకూడదు. లేఖనాలను అపార్థం చేసుకున్నామంటే మన యొక్క స్వకీయ నాశనానికే అపార్థం చేసుకుంటున్నాం అనేటటువంటిది పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా మనకు సెలవిచ్చారు. అందుచేత మీరు చాలా జాగ్రత్తగా పాఠాన్ని వెంబడించాల్సినటువంటి అవసరం ఉందండి. లేకపోతే కనుక మీరు నిర్లక్ష్యం వహిస్తే దాని యొక్క కొనసాగింపు మనకు అర్థం కాదు. మీకు అర్థమవుతుందా? ఒక్కసారి వాక్య భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. 53వ వచనం నుంచి, కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమును నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వారి యందును నిలిచి ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినవాడును నా మూలముగా జీవించను. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించనని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. కనుక సహోదరులు ఈ విషయాలు ఏం చేస్తూ ఉన్నారు అంటే అపార్థం చేసుకుంటూ ఉన్నారండి. అపార్థం చేసుకుని తప్పుడు విధానంలో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. జీవితంలో ఎలా ఉన్నా, ఎలా నడుచుకున్నా, ఎలా జీవించినా ఈ ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరిస్తే, క్రీస్తు శరీరాన్ని తిని క్రీస్తు రక్తాన్ని స్వీకరిస్తే, తీసుకుంటే మేము నిత్య జీవానికి వారసం అయిపోతామనేటటువంటి అభిప్రాయంలో దానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ జీవితంలో దేవుని వాక్యానుసారంగా జీవించడం అనేటటువంటి దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారేమో అనేది నా భయం. నా భయం మాత్రమే. నేను వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే ఉండవచ్చు. కాబట్టి ఈ వారం వచ్చే వారం ఏం చేయబోతున్నాం, దీన్ని మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం, చర్చించబోతూ ఉన్నాం. మీకు ఈ విషయంలో నాతో మాట్లాడటానికి ప్రతి బుధవారం మీకు సమయం ఇవ్వబడుతుంది. మీరు వీలు చేసుకుని వచ్చి మీరు ఏదైనా డౌట్ ఉంటే, నేను చెప్పబడినటువంటి పాఠంలో మీకు ఏదైనా సందేహం ఉంటే బుధవారం వచ్చి నన్ను అడిగి ఆ డౌట్ మీరు క్లియర్ చేసుకోవచ్చు, ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే క్రీస్తు శరీరము రక్తము అనేటటువంటివి రెండు విషయాలకు పరిశుద్ధ గ్రంథంలో ఉపయోగించబడ్డాయి. ఒకటేంటి అని అంటే దేవుని వాక్యం. ఒకటేంటి? దేవుని వాక్యం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అక్కడ విడిచిపెడితే 14వ వచనానికి వచ్చామనుకోండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అంటే అర్థం, దేవుని వాక్యం అంటే క్రీస్తు యొక్క శరీరము రక్తమే కదా, అవునా కదా అంటే క్రీస్తు ప్రభు యొక్క రక్త మాంసాలే దేవుని వాక్యం. మనం పాఠంలో మరొకసారి మనం చూడబోతాం.
రెండవది ఏంటి అని అంటే, మనం ప్రభరాత్రి భోజనంగా ప్రతి వారము స్వీకరిస్తున్నటువంటి, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రతి వారం స్వీకరిస్తున్నటువంటి క్రీస్తు శరీరము రక్తము మనకు ఎలాగో తెలిసినటువంటివే. అంటే క్రీస్తు శరీరము రక్తం అనేటటువంటివి రెండు విధాలుగా మనకు ఉపమాన రీతిలో చెప్పబడ్డాయి. ఒకటి దేవుని వాక్యం, క్రీస్తు శరీరము రక్తం అంటే ఒకటేంటి? దేవుని వాక్యం. రెండు ప్రభరాత్రి భోజనం, క్రీస్తు శరీరము రక్తం. ఇంతకీ ఈ యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుంచి 58 వచనాల్లో ఉన్నటువంటివి దేవుని వాక్యం గురించి మాట్లాడా, ప్రభరాత్రి భోజనాన్ని గురించి మాట్లాడా? మనం ఆలోచించవలసినటువంటి అవసరత మన మీద ఉందండి. ఆలోచించాలి అని అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం అంతటినీ మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరత ఉంది. 6వ అధ్యాయాన్ని మొత్తంగా స్టడీ చేయాల్సినటువంటి అవసరత మనకు. అందుచేతనే మనం మొదటికి వెళుతూ ఉన్నాం. అది పస్కా పండుగ రోజులు 4వ వచనంలో కనిపిస్తుంది. అప్పుడు పస్కాను పండుగ, యూదుల పండుగ సమీపించాను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులను తన యొద్దకు వచ్చిన చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగాను. ఏమి చేయనయుడనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలా అడిగాను. కనుక మనకి సందర్భం అర్థమైంది. ఇక్కడ ఏం చేశారు ఆయన? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. సుమారుగా ఒక 20,000 మంది తినున్నారు. 5,000 మంది పురుషులు అంటే స్త్రీలు, పిల్లలు, వీళ్ళందరినీ మనం లెక్కేసుకుంటే ఎంతని చెప్పుకోవచ్చు? ఒక 20,000 మంది అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపల ద్వారా ప్రభువుని గ్రహించినటువంటి ఆహారాన్ని వారు భుజించారు. మీకు అర్థమవుతుందా? భుజించినటువంటి వారు ఆ సాయంకాలానికి వెళ్ళిపోయారు. తమ గృహాలకు సాయంకాలానికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి శిష్యులను మాత్రమే కపెర్నహూముకు పంపించాడు. ఆ రాత్రి శిష్యులు మాత్రమే కపెర్నహూముకు పంపించాడు. చూడండి 16వ వచనం. ఆ తర్వాత మరొక విషయం ఏంటంటే, పడినట్టు 5 రొట్టెలు 2 చిన్న చేపలు పడినటువంటి ముక్కలు పోగు చేస్తే ఎన్ని గంపెళ్ళు అయ్యాయి? 12 గంపెళ్ళు. గంపల నిండా వారు ఎత్తటం జరిగింది. 13వ వచనంలో మనం చూస్తాం. అయితే 16వ వచనంలో చూస్తే, సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రమునద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు అద్దరినున్న కపెర్నహూమునకు పోవచ్చుండే. వాళ్ళు కపెర్నహూముకు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రభువు మాత్రం వెళ్ళలేదు వారితోటి. ప్రభు అయినటువంటి యేసు మాత్రం వెళ్ళలేదండి. మీకు అర్థమవుతుందా? మరుసటి ఉదయం ఆ జనాలందరూ మామూలుగా వచ్చేసారు. మరుసటి ఉదయం ఏ జనాలకైతే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆహారంగా పెట్టాడో, 5,000 మంది పురుషులు తిన్నారో, అదే స్థలానికి ఆ ప్రజలందరూ కూడా కూడి వచ్చేసారు. మీకు అర్థమవుతుందా? చూడండి 23వ వచనం. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారి రొట్టె భుజించిన చోటునకు దగ్గరగా తిబెరే నుండి వారే చిన్న దోణెలు వచ్చారు. ఏమండి? తిబెరే నుండి వేరే చిన్న దోణెలు వచ్చాను. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత వారు ఏం చేశారు? దోణులు ఏమి లేవు అక్కడ. ఈ లోపల కొన్ని చిన్న దోణులు అక్కడికి వచ్చాయి, వేరే చిన్న దోణులు అక్కడికి వచ్చాయి. వచ్చిన తర్వాత 24వ వచనం. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూసినప్పుడు, యేసును ఆయన శిష్యులను
అక్కడ లేకపోవడం జనసమూహములు చూసినప్పుడు వారు ఆ చిన్న దోణిని ఎక్కి యేసును వెతుకుచూ కపెర్నహూమునకు వచ్చారు. యేసును వెతుకుచూ ఎక్కడికి వచ్చారు? వారు కపెర్నహూముకు వచ్చారు. ఇక్కడి నుంచి చాలా కేర్ఫుల్గా ఉండాలండి. 25వ వచనం, సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవు ఎప్పుడెక్కడికి వచ్చితివి అని అడుగగా, ఏమని అడుగుతున్నారు? బోధకుడా నీవు ఎప్పుడు ఎక్కడికి వచ్చితివి అని అడుగగా, యేసు మీరు సూచనలను చూచుట కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వల్లనే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎందుకు వచ్చారు వారు? కేవలం భౌతిక ఆహారం కొరకు, ఫ్రీ బాడీ, ఉచితంగా ఆహారం. అందుచేతనే మనకి ఇక్కడ దాన్ని స్పష్టంగా సంబోధించాడు 23వ వచనంలో. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు వారు రొట్టె భుజించిన చోటునకు. వారు ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చారు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు కృతజ్ఞతాస్తుతులు అర్పించి వాటిని విరిచి పంచిన తర్వాత సుమారుగా 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు, మిగిలినటువంటి జనాంగము గట్ట మనం ఆలోచన చేసుకుంటే రమారమి ఒక 20,000 మందికి ఆహారం దేవుడు ప్రభువు ఇస్తే ఆ చోటికే వచ్చారు వారు. ఏ చోటికి? ఎక్కడైతే ఆ రొట్టెలు పంచబడ్డాయో, ఎక్కడైతే వారు తినగా 12 గంపలు రొట్టె ముక్కలు కానీ చేప ముక్కలు కానీ మిగిలిపోయాయో, 12 గంపలను ఎత్తారో, అదే స్థలానికి వారు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత చిన్న దోణులు అక్కడికి వచ్చాయి తిబెరియా నుంచి. చిన్న దోణులు వస్తే ఆ చిన్న దోణులు ఎక్కేసి ప్రభువును వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. సో ప్రభువును వెతుక్కుంటూ వెళ్ళినటువంటి వారు సముద్రపు అందరిని ఆయనను కనుగొని, బోధకుడా నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వల్లనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా. దేని కొరకు మీరు వచ్చారు? కేవలం భౌతిక ఆహారం కొరకు మీరు వచ్చారు. నేను ఉచితంగా మీకు ఆహారాన్ని ఇవ్వగలుగుతున్నాను. మళ్ళీ స్వల్పమైనటువంటి పదార్థాన్ని బహుగా విస్తరించి ఒక్కడికి సరిపోయేటటువంటి ఆహార పదార్థంలో నుంచి 1000 మందికి ఆహారాన్ని నేను పంచి పెడుతున్నాను. కాబట్టి మీరు ఏం చేశారు? ఆ ఆహారం కొరకే మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. రొట్టెలు భుజించి తృప్తి పొందటం వల్లనే మీరు నన్ను ఏం చేస్తూ ఉన్నారు? వెతుకుతూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన వారికి ఇచ్చినటువంటి సలహా ఏంటి అని అంటే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు. దేని కొరకు కష్టపడకూడదు? క్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడకూడదు. ఏది క్షయమైన ఆహారం? భౌతికంగా మనం తినేటటువంటి ఆహారము క్షయమైనటువంటి ఆహారం. క్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఈ సాయంకాలం తింటాం, ఉదయాన్నే ఏం చేస్తాం? దాన్ని బహిర్భూమిలో విసర్జిస్తాం. చూడండి మార్కు సువార్త, మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 18వ వచనం నుంచి, ఆయన వారితో ఇట్లనెను, మీరు ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వారిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వారి హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. అట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. తిన్నటువంటి ఆహారం ఏమవుతుంది? క్షయమైపోతుంది. సందర్భం వచ్చినప్పుడు ఏం చేస్తాం? దాన్ని బహిర్భూమిలో విసర్జించేస్తాం. కాబట్టి అది ఏ ఆహారం? అది క్షయమైనటువంటి ఆహారం. అది ఏ ఆహారం అండి? నశించిపోయేటటువంటి, క్షీణించిపోయేటటువంటి ఆహారం. అది భౌతికమైనటువంటి ఆహారం. వారు దేని కొరకు కష్టపడుతున్నారు?
ప్రభు ఇచ్చేటటువంటి భౌతికమైన ఆహారం కొరకే ప్రభువును వెతుక్కుంటూ వారు వచ్చారు. మనుషులను వారి యొక్క హృదయాలను మనసులను ఎరిగినటువంటి ప్రభు ఏమంటున్నాడు, మీరు రొట్టెల కొరకే నన్ను వెతుక్కుంటూ వచ్చారు అనేటటువంటిది వారి మీద ప్రభు మోపుతున్నటువంటి నేరం. అంచేత వారికి సలహా ఇస్తూ ఒక హెచ్చరికలు జారీ చేస్తూ, క్షయమైనటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడకండి, నశించిపోయేటటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడకండి, నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి, మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. దేని గురించి మాట్లాడుతాడంటారు? దేని గురించి మాట్లాడుతున్నాడు? వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నేను బోధించే ఆ సువార్త, ఆ దేవుని యొక్క జ్ఞానం అక్షయమైనటువంటి ఆహారం మీకు, మీరు దాని కొరకు పాటు పడాలి కానీ క్షయమైపోయేటటువంటి నాశనమైపోయేటటువంటి భౌతిక ఆహారం కొరకు మీరు కష్టపడకూడదు. అక్షయమైనటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడండి అని హెచ్చరించారు. దాన్ని ఎవరిస్తారట? దాన్ని ఎవరిస్తారు? మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఎవరా మనిషి కుమారుడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఇందుకొరకే తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడు? ఆయనకు ముద్ర వేశాడు. ముద్ర దేని ద్వారా? ఈ మధ్య బుధవారం రాత్రి పాఠాల్లో కొరింథీ పత్రికను చదువుతూ ఈ ముద్రల గురించి గత 2 వారాలు మనం ఆలోచన చేశాం. ముద్ర అంటే ఏదది? పరిశుద్ధాత్మ. ముద్ర అంటే ఏదండి? పరిశుద్ధాత్మ. నీవు నా సొత్తు అనడానికి పరిశుద్ధాత్మ చేత ఏం చేశాడు? మళ్ళా ముద్రించాడు. మరి వరముగా అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మునికి నీ దేహం ఆలయముగా ఉన్నదో లేదో ఎవరికి వారే చూసుకోవాలి. పరిశుద్ధాత్మ నివసించకపోతే ముద్ర లేదు. రెండవది ఏంటి? ఆయన అనుగ్రహించే స్వాస్థ్యానికి సంచకరం. సంచకరం అంటే ఏం చెప్పాను? అడ్వాన్స్. తెలుగులో బయట. తెలుగులో ఏమంటామండి? బయానా. వాడుక భాషలో ఏమంటూ ఉంటారు? బజానా అంటారు. బజానా కా ఏంటది? బయానా. అడ్వాన్స్. అడ్వాన్స్ ఇచ్చాము అని అంటే తర్వాత పూర్ణముగా చెల్లించి, ఆ ధనాన్ని చెల్లించి ఆ వస్తువుని ఏం చేస్తాము? తీసుకువెళ్ళిపోతాం. అలాగే మనము దేవుని యొక్క సొత్తు, ఆయన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము చేత మనలను కొనుక్కున్నాడు. మనం దేవుని యొక్క సొత్తు. మన కొరకు పరలోకంలో ఏమి సిద్ధపరచబడుతుంది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేత స్థలం సిద్ధపరచబడుతుంది. స్థలము సిద్ధపరచబడుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ సంగతిని. 14వ అధ్యాయం 2వ వచనంలో, నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, నేనేనా మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను ఉన్న స్థలములో వీరులు ఉండలాగిన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవద్దును. అంటే అక్కడ మనకు స్వాస్థ్యం ఉన్నది. ఈ స్వాస్థ్యం మనం పొందాలి అంటే మన పేర్లు అక్కడ గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో రాయబడి ఉండాలి. ఇదంతా ప్రాసెస్. మనం పరలోకానికి వెళ్ళి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని నిత్య స్వాస్థ్యానికి హక్కుదారులుగా మనం ఉండాలి అని అంటే ఈ విధానం అంతా జరగాలి. ఇక్కడ మనం జీవించే విశ్వాస భక్తి జీవితాలను బట్టి, యథార్థమైనటువంటి నమ్మకమైనటువంటి జీవితాన్ని బట్టి మన పేర్లు ఎక్కడ రాయబడతాయి? పరలోకమందు ఉన్నటువంటి గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు మన పేర్లు రాయబడతాయి. ఒకవేళ మనం క్రమంగా ఇక్కడ నడుచుకోకపోతే ఆ పేర్లు, రాసిన పేర్లు కూడా తుడుపు పెట్టబడతాయి. ఆ సంగతి కూడా ఉంది. దాన్ని పక్కన పెట్టేస్తున్నాను, అది మనకి అవసరం కాదు. అందుచేత యేసుక్రీస్తును కూడా ఏం చేశాడట? ముద్ర వేశాడు. దేనికి? అక్షయాహారాన్ని క్రీస్తు ప్రభు మీకు ఇస్తాడు, మనిషి కుమారుడు మీకు ఇస్తాడు. ఇందు విషయమై తండ్రి వలన తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడు? ముద్ర వేశాడు. చూడండి, ఆ ముద్ర 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం. ముద్ర అంటే దేనితో వేస్తారన్నారు? ముద్ర అంటే ఏది? మీరు మారుమనసు పొంది పాపక్షేమాల నిమిత్తమై యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు.
ఎప్పుడైతే బాప్తిసం పొందామో పరిశుద్ధాత్మను వరముగా పొందుతాం. ఆ పరిశుద్ధాత్మ ఎక్కడ నివసిస్తాడు? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు మీ సొత్తుగా మీరు విలువ పెట్టి కొనబడ్డారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. 6 అధ్యాయం 19-20 వచనాల్లో మనకు ఆ పక్కనే ఉన్నది. మీకు ఇందాక వివరించేశాను, ఆ వచనాల సారాంశాన్ని వివరించేశాను. ఇప్పుడు క్రీస్తు మనకలాగే క్రీస్తు ప్రభు కూడా పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డా? అవును, ముద్రింపబడ్డారు. ఆయన కూడా రక్తమాంసంలో వారి వారే తన సహోదరుని వంటి వాడు అయ్యాడు కనుక ఆయనకు కూడా ఏమవ్వాలి? పరిశుద్ధాత్మ అనుగ్రహించబడాలి. ఎవరి చేత? తండ్రి అయినటువంటి దేవుడి. నిత్యత్వంలో దేవునితో సమానుడే, దైవత్వంలో దేవునితో సమానుడే. కానీ మన పాప విమోచనార్థం ఆయన రక్తమాంసంలో వారివాడై తన సహోదరుని వంటి వాడిగా ఈ భూమి మీద అవతరించారు కాబట్టి ఆయనకు కూడా తండ్రి అయినటువంటి దేవుని ద్వారా పరిశుద్ధాత్మ అనుగ్రహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డాడు అంటే పరిశుద్ధాత్మ చేత ఆయన కూడా ఏమయ్యాడు? ముద్రింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 3వ అధ్యాయం 33-34 వచనాలు. 33-34 వచనాలు. నేను 31వ వచనం చదివేస్తున్నాను. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గుర్చియు విన్న వాటిని గుర్చియు సాక్ష్యం ఇచ్చుచు ఆయన సాక్ష్యము ఎవడునో సాక్ష్యం ఇచ్చునో ఆయన సాక్ష్యము ఎవడునో అంగీకరింపడు. ఆయన కన్న వాటిని గుర్చియు విన్న వాటిని గుర్చి పరలోకంలో ఏవైతే చూశాడో వాటిని గురించి తండ్రి అయినటువంటి దేవుని ద్వారా ఏ వాక్యాలు బోధించాలని తండ్రి అయిన దేవుని దగ్గర విన్నాడో నేర్చుకున్నాడో ఆ విషయాలను గురించి ఆయన భూమి మీద ఏం చేస్తారు? సాక్షి. అంటే బోధ ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నుంచి క్రీస్తు ప్రభు ఉద్దేశిస్తే ఈ భూమి మీదకి బోధ వచ్చింది. ఆయన వచ్చి 3.5 సంవత్సరాల శిష్యులకు ఆ వాక్యాన్ని నేర్పిస్తే అది కాలగమనంలో అపోస్తుల బోధగా ముద్రించబడింది. అపోస్తుల బోధగా మీరు చాలా జాగ్రత్తగా వెంబడించాలండి, పాఠాన్ని ఫాలో అవ్వాలి. రైట్. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు పైన ఏమంటాడు? తాను కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యం ఎవడు బోధ పడుతుంది? ఉన్నటువంటి వేలాది మత శాఖల్లో ఏ సంఘానికి ఉన్నటువంటి బోధ ఆ సంఘానికి ఉంది. ఏ సంఘానికి వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది కాబట్టి వారు బోధించేటటువంటి బోధనను బట్టి ఒకే విశ్వాసాన్ని గురించి బైబిల్ మాట్లాడుతుంది, ఒకే బోధన గురించి బైబిల్ మాట్లాడుతుంటే భిన్నమైనటువంటి బోధలు ఉన్నాయి. భిన్నమైనటువంటి బోధల ద్వారా వచ్చినటువంటి విశ్వాసాలు భిన్నమైనటువంటి విశ్వాసాలు భూమి మీద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యానికి విరుద్ధంగా, దేవుని గ్రంథానికి విరుద్ధంగా చూస్తూ ఉన్నాం. ఎవరి బోధ వాళ్ళు వింటూ ఉన్నారు, ఎవరికి నచ్చిన విశ్వాసంలో వాళ్ళు కొనసాగిపోతున్నారు తప్ప గ్రంథము నేర్పించేటటువంటి బోధన కానీ ఆ బోధ ద్వారా కలిగేటటువంటి ఏకైకమైనటువంటి విశ్వాసాన్ని గురించి కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. చెట్టు పేరు చెప్పుకున్నట్లుగా యేసు ప్రభు పేరు చెప్పుకుంటారు, మేము క్రైస్తవులమని కొనసాగిపోతూ ఉంటారు. కానీ వారు క్రైస్తవులు అని గ్రంథం అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్రైస్తవుల కొరకు తన ప్రాణాన్ని అర్పించినటువంటి క్రీస్తు ప్రభు అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. క్రీస్తు ప్రభు అంగీకరిస్తేనే కానీ తన వెంట పెట్టుకొని పరలోకానికి తీసుకెళ్లి తండ్రికి అప్పగించేటటువంటి పరిస్థితులు, ఆయన రాజ్యాన్ని దేవుని యొక్క రాజ్యానికి తీసుకెళ్లి ఆ తండ్రికి అప్పగించేటటువంటి పరిస్థితులు, దేవునికి అర్పించే పరిస్థితులు ఉండవు. మీకు అర్థమవుతుందా? అంచేత ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని అనగా ఆయన యొక్క బోధను అంగీకరించిన వాడు ఏం చేస్తున్నాడు? దేవుడు సత్యవంతుడు అన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ క్రీస్తు ప్రభుకు అనుగ్రహించినటువంటి విధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అనగా దేవుడు తాను పంపిన వారికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. ముద్రించడం అంటే అది అక్షయ ఆహారాన్ని మనిషి కుమారుడు మీకు ఇస్తాడు.
ఆ ఇచ్చే నిమిత్తమే తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడు? క్రీస్తు ప్రభువుకు ముద్ర వేసి ఉన్నాడు. ఏ ముద్ర? పరిశుద్ధాత్మ ముద్ర. ఎలా అనుగ్రహించాడు ఆయనకు? కొలత లేదు. పరిశుద్ధాత్మను కొలత లేకుండా కుమారునికి ఏం చేశాడు? కుమారునికి దేవుడు ఏం చేశాడు? అనుగ్రహించాడు. అపోస్తులకైతే పరిశుద్ధాత్మ బాప్తిస్మము, మనకైతే పరిశుద్ధాత్మ వరం. మనకైతే కొలత ఉంది. వాళ్ళకి పరిశుద్ధాత్మ బాప్తిస్మము, మనకు పరిశుద్ధాత్మ వరం. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వారు సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేస్తారు. పరిశుద్ధాత్మను వరమును పొంది తమ దేహాన్ని పరిశుద్ధాత్మకు ఆలయంగా చేసినటువంటి వారు సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేయలేరు. స్వస్థతలు చేయటం అనేటటువంటిది వారి వల్ల కాదు. మీకు అర్థమవుతుందా? అవి దేవుని పని. ప్రార్థించుటే మన పని. మన సహోదరునికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, స్వస్థపరచండి, మన ప్రార్థన పని. అలాగే మన సహోదరికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆమెకు ఉన్నటువంటి బలహీనతను స్వస్థపరచండి. స్వస్థపరిచేవాడు ఎవరు? ప్రార్థించడం వరకే. వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. మనం ప్రార్థన చేస్తాం, దేవుడు స్వస్థపరుస్తాడని విశ్వాసం చేయించుకున్న వారిలో కూడా ఉండాలి కదా. చేయించుకున్న వారిలో లేనప్పుడు స్వస్థత జరగడానికి అవకాశాలు. కాబట్టి స్వస్థత మీద ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు గ్రంథంలో ఎక్కడ జరిపించినటువంటి దాఖలాలు లేవు. సువార్తలో భాగంగానే వెళ్ళాయి తప్ప, సువార్త ప్రకటిస్తూ ఆయా బలహీనతలు వస్తే వారికి స్వస్థత చేసి ఆరోగ్యాన్ని ఇచ్చాడు తప్ప, క్రీస్తు ప్రభువు కానీ అపోస్తలులు కానీ స్వస్థతల కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆధారాలు గ్రంథంలో లేవు. స్వస్థతలు చేయడానికి ప్రత్యేకమైనటువంటి కట్టడాలు కట్టి దానికి ఒక పేరు పెట్టి స్వస్థతలు జరిగించినటువంటి ఆధారాలు కూడా గ్రంథంలో లేవు. అవి ఎలా ఎందుకు జరిగాయి అంటే వాక్యాన్ని స్థిరపరచడం కొరకు జరిగాయి. వాక్యాన్ని భూమి మీద స్థిరపరచడం కొరకు జరిగాయి. వాక్యం స్థిరపరచబడి క్రొత్త నిబంధనల రూపంలో మన చేతులకు అందించబడింది కనుక ఇప్పుడు సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలతో పని లేదు. డైరెక్ట్గా స్వస్థపరిచేటటువంటి కార్యక్రమాలు జరగవు. అది పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన వారికి, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన వారు ఎవరి మీద అయితే చేతులు ఉంచారో వారి ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారికి మాత్రమే స్వస్థతలు చేసేటటువంటి అద్భుతాలు, సూచికలు, మహత్కార్యాలు జరిగించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందినటువంటి, పరిశుద్ధాత్మ కుమారుకు పొందినటువంటి అపోస్తులు లేరు. వారి చేతుల నుంచి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ శక్తిని పొందినటువంటి వారు లేరు. ఇదంతా కూడా ఎప్పుడు ముగిసిపోయింది? మొదటి శతాబ్ద కాలంలోనే ముగిసిపోయింది. మొదటి శతాబ్ద కాలంలోనే ముగిసిపోయిందని గ్రంథం తెలియజేస్తుంది. ముగిసిపోయిందని గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగని ఇప్పుడు స్వస్థతలు చేయడాలంటే మన విశ్వాసాన్ని బట్టి ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. వెళ్ళి చెంగు పట్టుకున్నటువంటి ఆమెకు రక్తధార కట్టేస్తే ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. దానికి తగిన విశ్వాసం ఉంటే దేవుడు తప్పకుండా స్వస్థపరచడానికి అవకాశం ఉంటుంది. ఈ స్వస్థపరిచేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక వరం కాదు. ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి గొప్ప స్వస్థత వరం కలిగినటువంటి అపోస్తలులైనటువంటి దైవజనులు, దొంగ అపోస్తలులు. ఇప్పుడు ఎవరున్నారండి? దొంగ అపోస్తలులు ఉన్నారు. క్రీస్తు ఆ దేవుని అపోస్తలుడైనటువంటి క్రీస్తు అపోస్తలుడైనటువంటి ఆ 12 మంది శిష్యులు, ఆ తర్వాత సంఘ అపోస్తలుడు, సంఘము చేత దేవుని సువార్త నిమిత్తము పంపబడినటువంటి వారు. ఇప్పుడు ఉన్నటువంటి అపోస్తులు అందరూ కూడా ఎవరన్నమాట? గ్రంథం తెలియజేసేది దొంగ అపోస్తులను, మోసగాండ్రులకు పరివారులై ఉన్నారు. వదిలేశాను, అది మనకు అవసరం కాదు కాబట్టి వదిలేశానండి. వారు ఎందుకు ఎదుగుతున్నారు? కేవలం రొట్టె ముక్క కొరకు, క్షయమైనటువంటి ఆహారం. కానీ ప్రభు ఇచ్చినటువంటి సలహా ఏంటి? మీరు అక్షయమైనటువంటి, నాశనమైనటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడండి, క్షయమైనటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడకండి. దాన్ని మీరు గమనిస్తారు. ప్రభు యేసుక్రీస్తు మనిషి కుమారుడు ఇస్తాడు. అందుకొరకే తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకి ఏం చేశాడు? ముద్ర వేశాడు. ముద్రను ఏం చేశాడు? వేశాడు. పాఠంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం.
కాబట్టి జన సమూహానికి క్రీస్తు ప్రభువుకు మధ్య కొంత సంభాషణ జరిగింది. అది ఎక్కడంటే 25వ వచనం నుంచి 40వ వచనం వరకు మనం చూస్తాం. ఆ తర్వాత 41వ వచనం నుంచి 51వ వచనం వరకు యూదులతో ఆయన మాట్లాడటం జరిగింది. అలాగే ఇక్కడ ఈ భాగంలో కూడా 52వ వచనం నుంచి 59వ వచనం వరకు కూడా ఎవరితో మాట్లాడాడు? యూదులతోటే మాట్లాడటం జరిగింది. ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కనుక వారిని మనం మీకు తర్వాత క్లియర్గా చదువుకోండి అధ్యాయాన్ని. నేను అక్కడక్కడ మీకు అవసరమైనంత వరకు నా వాక్యాంశం మేరకు నేను వివరించుకుంటూ వెళ్ళిపోతాను. 25 నుంచి 40 వచనాలు. ఇప్పుడు అక్షయ ఆహారం అంటే ఏది? అక్షయాహారం అంటే ఏదండి? దేవుని వాక్యాన్ని గురించే మాట్లాడుతున్నాడు తప్ప ఇక్కడ 52వ 53వ వచనం నుంచి 58 వరకు మాట్లాడినటువంటి ప్రభురాత్రి భోజనాన్ని గురించి మాట్లాడట్లేదు. చూడండి, వాళ్ళు అడుగుతున్నారు ఏమని? 28వ వచనం, వారు మేము దేవుని క్రియను జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా, యేసు ఆయన పంపిన వారి యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పను. దేవుడు పంపిన వారి యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. విశ్వాసం పరిపూర్ణంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. కొంచెం ఉంచి మీ విశ్వాసం అంటే చాలదు. పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలంటే దేవుని యొక్క లేఖనాలను సంపూర్ణంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేఖనాల జ్ఞానంలో వాక్య జ్ఞానంలో మనం ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో అప్పుడే మన విశ్వాసం కూడా ఏం చేస్తూ ఉంటుంది? వృద్ధి చెందుతూ ఉంటుంది. అందుచేతనే సంఘం నిర్వహించే ఏ కార్యక్రమాన్ని మీరు నిర్లక్ష్యం చేయగలుగుతాం అని వేడుకునేది ఎందుకు? బ్రతిమాలుకునేది ఎందుకు? మిమ్మల్ని మీరు మనము చేసుకునేది ఎందుకు అని అంటే ప్రతి కార్యక్రమంలోనూ వాక్యం ప్రబోధించబడుతుంది, వాక్య ప్రకటన జరుగుతుంది. ఆ వాక్యం ఏం చేస్తుంది? మన విశ్వాస పరిపూర్ణతకు దోహదపడుతుంది, సహకరిస్తుంది. ఎందుచేతనంటే వినుట వలన విశ్వాసం కలను. 10:17 రోమపత్రిక. వినుట వలన విశ్వాసం కలను, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. కాబట్టి వెంటనే ఇక్కడ విశ్వాసం ఉంచుటే దేవుని క్రియాని క్రీస్తు ప్రభు మాట్లాడాడు అని అంటే అది దేన్ని బలపరుస్తుంది? అక్షయ ఆహారం అనేటటువంటిది దేవుని వాక్యమే కానీ ప్రభురాత్రి భోజనం కాదు అనేటటువంటి దాన్ని స్థిరపరుస్తూ ఉంది. అవునా కదా? మీరు చూడాలంటే లేఖనాలు చూడాలి, నా మాటలు వినాలి, నేను చెప్పేదానికి సమాధానం చెప్పాలి. ఇది బోధ చేయట్లేదు చర్చ అని చెప్పాను. మీరు ఆలోచిస్తూ చాలా జాగ్రత్తగా వెంబడించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుచేతనంటే లేఖనాలను అపార్థం చేసుకుంటే మన నాశనాన్ని, మన సొంత నాశనాన్ని, మన స్వకీయ నాశనాన్ని మనమే తెచ్చుకున్నట్టు అవుతుంది. కనుక నేను మీకు మనవ చేసేది ఏంటి అని అంటే ఇక్కడ ఈ భాగం 53 నుంచి 58 వరకు ఉన్నటువంటి భాగము ప్రభురాత్రి భోజనాన్ని గురించి మాట్లాడినటువంటి మాటలు కాదు అని నేను మీకు రుజువుపరచబోతున్నాను. చూడండి, కాబట్టి వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది కనుక ఇప్పుడు అక్షయ ఆహారం అనేది ఏది? మనలో విశ్వాసాన్ని కలిగించేది. మనలో విశ్వాసాన్ని కలిగించేది ఏది అని అంటే ఏది? దేవుని వాక్యం. ఏదన్నమాట? దేవుని యొక్క వాక్యాన్ని గురించే అక్షయ ఆహారం అని సంబోధించటం జరిగింది. అక్షయ ఆహారం అని సంబోధించటం జరిగింది. మీకు అర్థమవుతుందా అండి? కాబట్టి ఆ అక్షయ ఆహారము దేవుని వాక్యమే. 26, 27 వచనాల్లో మనం చూస్తాం. అలాగే ఇదే అక్షయతను దేవుని యొక్క వాక్యానికి విత్తన రూపంలో ఆపాదించబడినటువంటి పరిస్థితి కూడా ఉంది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసినటువంటి 2వ పత్రిక తీసారా అండి? క్షమించండి, మొదటి పత్రిక. క్షమించాలని మనం చేస్తూ ఉన్నాను. మొదటి పత్రిక 22, 23 వచనాలు. 1వ అధ్యాయం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక
1:22-23 మీరు అక్షయ బీజమును క్షమించండి, మీరు క్షయ బీజమును కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడేవారు. విత్తుమని ఉపమానంలో ఆ విత్తనం ఏదంటాడు? దేవుని వాక్యము అనేటటువంటిది స్పష్టంగా లోక మాట్లాడతాడు. ఆ విత్తనము దేవుని వాక్యం అనేటటువంటి మాట లోక మాట్లాడతాడు విత్తుమని ఉపమానంలో. నేను మరలా చెప్తున్నాను, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వత జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టించినటువంటి. అంటే దేవుని యొక్క వాక్యానికి ఏముంది? జీవం గల లక్షణం ఉంది, శాశ్వత జీవం కలిగినటువంటి లక్షణం. జీవం అనేటటువంటిది దైవ లక్షణం, దేవుని యొక్క లక్షణం. ఆయన ఎంతకాలం జీవిస్తాడు? నిత్యము జీవిస్తాడు, శాశ్వతంగా జీవిస్తాడు. ఇప్పుడు మనము కూడా శాశ్వతంగా నిత్యము జీవించాలి అని అంటే ఇప్పుడు మనం వినేటటువంటి వాక్యం ఎలాంటిదై ఉండాలి? శాశ్వత జీవము కలిగినటువంటి దేవుని వాక్యమై ఉండాలి. అంటే గ్రంథంలో రాయబడినటువంటి వాక్యాన్ని ఉన్నట్లుగా బోధించేటటువంటి సామర్థ్యము బోధించేవారికి కావాలి. ఉన్నట్లుగా